చంద్రబాబు నితీష్ కుమార్ మద్దతుతోనే మోదీ ప్రధానమంత్రి అయ్యారన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. 400 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన మోదీకి ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని గ్రహించిన మోదీ, అమిత్ షా సేఫ్ గేమ్ రాజకీయాలు మొదలుపెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ దిక్కుతోచని పరిస్థితిలో బాబు మద్దతును కూడగట్టుకున్నారని విమర్శించారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం ఉత్సాహంగా చేయలేదన్నారు జగ్గారెడ్డి. చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ యొక్క బలంతో ప్రధానమంత్రి మూడోసారి మోడీ కాగలిగారు. అంటే నేను యాజ్ ఎ పొలిటీషియన్గా నేను చెప్తున్నా, తప్పని పరిస్థితుల గత్యంతరం లేక మూడోసారి కూడా ప్రధానమంత్రి కావాలని అనుకున్నాడు మోడీ గారు. కాబట్టి ఆ కుర్చీలో ఆయన సంతోషంగా కూర్చోలేడు. ఆయన మనసు ఆయనని నిలదీస్తుంది. 420 సీట్లు అని గర్వంగా ఛాతి విరుచుకొని మాట్లాడిన మోడీ గారు ఆ గాంభీర్యాన్ని ఎక్కడ పోయింది? ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఆ గాంభీర్యం లేదు, ఆ ఉత్సాహం లేదు, ఆ సంతోషం లేదు, ఆ ఆనందం లేదు మోడీ గారికి. మోడీ గారు ఫస్ట్ ఫోన్ కాల్ పొద్దున్న ఎవరికి చేసిండు? చంద్రబాబు నాయుడు గారికి చేసిండు. అంతమంది చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్లు అడిగితే కూడా దొరకలే మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర. అంతమంది జగన్కి దొరుకుతుండే, కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ దొరకకుండే. అందుకే బీజేపీ పార్టీ ఏం చేసిందంటే తెలివిగా ఏ టైం ఎట్లా వస్తుందో అని ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు గమనించి ఆంధ్రప్రదేశ్లో ఇక వైఎస్ఆర్ వచ్చేటట్టు లేదు కాబట్టి బీజేపీకి అయినా సేఫ్ గేమ్లు ఏం ఆడారంటే లాస్ట్ కొన్ని నెలల ముందు, 2-3 నెలల ముందు పవన్ కళ్యాణ్ తోటి టీడీపీ అనుసంధానాన్ని రహస్యంగా ఏర్పాటు చేసుకొని సమయం సందర్భం చూసి అక్కడ ఒక గేమ్ బీజేపీ ఆడింది. పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడు టీడీపీని అనుసంధానంలో రాజకీయంగా పెట్టుకొని ఆ సేఫ్ గేమ్ అంటే వాళ్ళకి తెలుసు ముందే కాంగ్రెస్ రాబోతుంది దేశంలో అని వాళ్ళకి గ్రహించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ని సేఫ్ గేమ్ కింద పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడుని అండర్స్టాండింగ్లో పెట్టుకొని ఆ బలంతోటే ఈరోజు మోడీ గారు సంతోషంగా కూర్చున్నారు అని అంటే టీడీపీ పుణ్యము, అటు నితీష్ కుమార్